ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం విశ్వాసాన్ని గురించి బైబిల్లో ఎలాంటి వ్యక్తికి ఏ ఒక విశ్వాసం అనేది 4 టైప్లైన విశ్వాసాన్ని గురించి మనము చూసుకుందాం. మొదటిగా కొంచెము విశ్వాసం, లిటిల్ ఫెయిత్. అంటే కొంచెం విశ్వాసముతో బైబిల్లో కలిగింది ఎవరు అంటే దేవుని మొదటి శిష్యుడైన పేతురు. సో దేవుడు ఆ నీళ్ళల్లో వచ్చేటప్పుడు నేను కూడా వస్తాను అని చెప్పి నీళ్ళల్లో నేను కూడా నడుస్తానని యేసయ్యని అడుగుతాడు. సో పేతురు రా అని యేసయ్య పిలుస్తాడు. సో కొంచెం విశ్వాసంతో తను దిగిన వెంటనే ఏమైపోయిండు, పడిపోయేసినాడు. సో కొంచెం విశ్వాసంతో దేవుని దగ్గరికి వెళ్ళాడు. సో నీళ్ళల్లో నడిచిండు, కానీ చుట్టుపక్కల పరిస్థితులు చూసిన వెంటనే ఏమైపోద్ది, ఆయన పడిపోయేస్తుంది. సో లిటిల్ ఫెయిత్. మనకు కూడా దేవుని పైన విశ్వాసం ఉండదు, కానీ ఎలా ఉంటుందంటే ఇదే పేతురు వలె కొంచెం విశ్వాసంతో ఉంటే సూళ్ళను మనం చూసుకునేడలా ఆ పరిస్థితులు చూసుకుంటే నీవు విడవబడతావు. సో కొంచెం విశ్వాసంతో మనము ఉండకూడదు. రెండోది గ్రేట్ ఫెయిత్. అంటే మనం బైబిల్లో విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముని చూసి ఆయన్ని ఎందుకు దేవుడు ఆ ఒక బిరుదు ఇచ్చిండు అని అంటే ఆయన 100 సంవత్సరాలు అయింది, ఆయన నాకు బిడ్డ ఇస్తాడు, దేవుడు చెప్పిండు, నీ ఒక వాగ్దానాన్ని నేను నెరవేరుస్తా, ఆకాశ నక్షత్రం వలె నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాడు. అప్పటికే ఆయన మృతప్రాయంలో ఉండు. అప్పుడు ఎంత గట్టి నమ్మకంతో దేవుణ్ణి నమ్మిండు. సో ఈరోజు నా జీవితంలో కూడా ఆ విధంగా మనము నమ్మకంతో ఒక గొప్ప విశ్వాసంతో, నీ విశ్వాసాన్ని బట్టే నీకు అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ఎక్కడికి పోయినా కూడా, యాడ ప్రార్థన చేసినా కూడా, సంఘాలకు పోయినా కూడా, గుడారాల ఒక దేవాలయంకి పోయినప్పటికి కూడా, ఉన్నతమైన దేవాలయములకు పోయినా కూడా, ఫేమస్ అయిన చర్చెస్కి నువ్వు పోయినప్పుడు కూడా దేవుడు అందును బట్టి నిన్ను ఆశీర్వదించుడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది. సో ఆ విధంగా అబ్రహాము వలె మనం కూడా విశ్వాసము కలిగి జరగకుండా ఉండే ఒక విషయాన్ని నిరీక్షణ కలిగి ఆయన జీవించిండు. కాబట్టి వాగ్దాన పుత్రుడుగా ఇస్సాకుని ఫెయిత్ఫుల్గా పొందుకున్నాడు. ఆ విధంగా మన జీవితంలో కూడా మనము జరగని ఒక విషయం మన భవిష్యత్తు ఎలా అయిపోద్దో, మన జీవితంలో ఏమీ జరగలేదు, కానీ దేవుడు ఇస్తాడు అని ట్రస్ట్గా దేవుణ్ణి గుడ్డిగా నువ్వు నమ్మేసేయాలి. దేవుడు నాకు ఇస్తాడు, హల్లెలూయా అని దేవుణ్ణి నమ్మాలి. మూడోది వీక్ ఫెయిత్. అంటే మన స్వంత నిర్ణయాలు తీసుకునేది, నా ఒక జ్ఞానం బట్టి, నా ఒక శక్తిని బట్టి, నా ఒక బలాన్ని బట్టి నేను చేయగలను అని అంటే సున్నా అయిపోతావు. నువ్వు ఎంతదా దేవుణ్ణి పెట్టుకొని చేయకపోతే నీ జీవితంలో విశ్వాసం అనేది బలపడదు. సో మూడోది వీక్ ఫెయిత్. దేవుణ్ణి నమ్ముకుంటావు, మనుషుల్ని నమ్ముతూ నిన్ను కూడా నీవు నమ్ముకుంటావు. అటువంటి నమ్మకం కలిగి విశ్వాసం నీలో ఉండకూడదు. దేవుని వైపే విశ్వాసం కలిగి నీవు జీవించాలి. నాలుగోది స్ట్రాంగ్ ఫెయిత్. ఎవరి వలె ఉండాలా? ఎస్తేరు వలె దేవుణ్ణి నమ్మాలి. యూదాజనాల్ని ఉపవాసముతో ఆమె ఒక స్ట్రాంగ్గా దేవుని వైపు చూసింది. యోసేపు కూడా దేవుని వైపు స్ట్రాంగ్గా, ఆయన అన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా దేవా నాకెందుకు ఇలా జరిగిందని ఏమాత్రం అడగలేదు. అదేవిధంగా దానియేలు కూడా, అదేవిధంగా ఏలియా భక్తుడు కూడా, అదేవిధంగా యోబు కూడా ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా ఆయన విశ్వాసముతో నీతిపరుడుగా నిలబడిన. అటువంటి బైబిల్లో ఎన్ని ఒక భక్తులైతే ఉండరో వాళ్ళంతా మనము ఇన్స్పిరేషన్గా తీసుకొని విశ్వాసంలో ఈ విధంగా మనము ఉండాల. కొన్ని ఏ విధంగా ఉండకూడదు, ఏ విధంగా ఉండాలనేది 4 విశ్వాసాన్ని గురించి మనము చూసుకున్నాం. ఇది దేవుడి ఈ వాక్యాన్ని ఆశీర్వదించి దీవించునుగాక. థ్యాంక్ యూ.